మంచి మందిలో చెప్పాలంటారు, చెడు చెవిలో మాత్రమే చెప్పాలన్నది సామెత. ఏపీలో నడుస్తున్న వర్తమాన రాజకీయాలకు ఇది ఏమాత్రం వర్తించదు. ఎందుకంటే నిజం గడప దాటేలోపే అబద్ధం ఊరంతా చక్కర్లు కొట్టిందన్న చందంగా మారింది పరిస్థితి. శ్రీవారి లడ్డూ కల్తీ జరిగింది నిజం, ప్రసాదంలో జంతు అవశేషాలు వాడింది నిజం, చివరికి బాత్రూంలు క్లీన్ చేసే భయంకరమైన రసాయనాలు వాడింది అంతకన్నా నిజం. ఇదేదో కట్టుకథ కాదు, ఎవరిపైనో చేసే నిందారోపణ అంతకన్నా కాదు. కల్తీ జరిగిందని ప్రభుత్వానికి విచారణ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా చెబుతున్న మాట. మరి ఎన్నాళ్లు కల్తీ మాటెత్తని టీటీడీ మాజీ చైర్మన్ అవును నిజమే అని సన్నాయి నొక్కులు నొక్కడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరూ అడక్క ముందే సిబిఐ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని జగన్ రెడ్డి ముందస్తు ప్రచారాన్ని ఎలా చూడాలి? సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికే అపవిత్ర మకిలి అంటించిన వారిని భక్తులు సహించాలా? సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, కాటన్ సీడ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్, పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ISO స్టాండర్డ్. సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి, ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు. విన్నారుగా, టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి చెప్పిన మాటలు. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగిందని నర్మ గర్భంగా అంగీకరించి అడ్డంగా బుక్కయ్యారు. ఇన్నాళ్లు కల్తీ మాటే ఎత్తని వైవి కల్తీ జరిగితే జరుగుండొచ్చని సన్నాయి నొక్కులు నొక్కారు. జగన్ జమానాలో టీటీడీ చైర్మన్ గా వెలగబెట్టి కోటాను కోట్ల మంది భక్తుల మనోభావాలతో ఏ విధంగా ఆడుకున్నారో అర్థమైందిగా. వైవి సుబ్బారెడ్డి చెబుతున్న NDDB రిపోర్టు ఆధారంగానే కూటమి ప్రభుత్వం నెయ్యికి బదులు కెమికల్స్ మాత్రమే వాడారని అనుకున్నారు. లడ్డూ ఎపిసోడ్లో రోజుకో కొత్త కోణం, సరికొత్త సంచలనాలు ప్రభుత్వ దృష్టికి వస్తున్నాయి. వెంకటేశ్వర స్వామిపై పగబట్టినట్లు ఏమాత్రం భక్తి భావం లేకపోవటం అటుంచితే భక్తుల ప్రాణాలతో చెలగాటమాడేలా చివరకు టాయిలెట్ క్లీనర్లలో వాడే లప్సా కెమికల్ ను కూడా లడ్డూలో కలిపినట్లు నిర్ధారణ అయింది. ఇదేదో ఏవియన్ గా మేం చెప్పటం లేదు. సాక్షాత్తు సుప్రీంకోర్టు నియమించిన సిట్ ఇచ్చిన నివేదికలో NDDB ప్రస్తావించి చెప్పిన పచ్చి నిజం. 8,900 కేజీల లప్సా కెమికల్ ను భోలేబాబా డైరీ ఆర్డర్ చేసింది. ఏడుకొండల స్వామిని అపవిత్రం చేసే పరిస్థితి జనం సహిస్తారా అని ప్రశ్నించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. 5 ఏళ్ల జగన్ పాలనలో అనేక ఆలయాల్లో రసాయనాలు కలిపిన నెయ్యితో ప్రసాదాలు తయారు చేశారని, బాత్రూం శుభ్రపరిచే రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదాన్ని 5 ఏళ్లు వితరణ చేశారని NDDB నివేదిక ఆధారంగానే తాను మాట్లాడుతున్నట్లు చెప్పారు చంద్రబాబు. ఒక్క తిరుమలలోనే కాదు, గరళంలో విషాన్ని నింపుకుని జనానికి తన కరుణ కటాక్షాలు పంచే శ్రీశైల మల్లన్న ప్రసాదంలోనూ కల్తీ జరిగిందని సంచలన విషయాలు బయటపెట్టారు ముఖ్యమంత్రి. బాబాయ్ సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెబితే సిబిఐ విచారణలో లడ్డూలో కల్తీ లేదని చెప్పిందని అబ్బాయి జగన్ ఏమారుస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. సిబిఐ ఆ రిపోర్టులను కూడా ఏకంగా ఛార్జ్ షీట్ లోకి చేరుస్తూ వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, ఇంకోరు కానీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పి వాళ్ళ పేరును కనీసం ఛార్జ్ షీట్ లో కూడా పెట్టకుండా క్లీన్ చిట్ ఇస్తే, ఎలాంటి అరెస్టులు చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తే చంద్రబాబు నాయుడు గారు దేవుడికి ప్రజలకు క్షమాపణ చెప్పాల్సింది చేస్తా ఉన్నది ఏమిటి? వెంకటేశ్వర స్వామికి అపవిత్రత చేసే పరిస్థితి వస్తే మీరు సహిస్తారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 5 సంవత్సరాలు కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ని గీలో వేసి దాన్ని మళ్ళీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ 2 ఉన్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని NDDB రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. సిబిఐ ఇచ్చింది, సిట్ ఇచ్చింది, ఏమీ లేదని చెప్పింది అని అంటాడు. వాళ్ళ బాబాయ్ నిన్నే మాట్లాడతాడు. సిట్ చెప్పింది కల్తీ ఉందనింది, కానీ ఎనిమల్ ఫ్యాట్ లేదని మాట్లాడతాడు. లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో అసలు కల్తీయే కలవలేదని సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని వైసీపీ అధినేత జగన్ ఆయన అనుచర గణం ప్రచారం ప్రారంభించింది.
వైసీపీ సోషల్ మీడియా పేటీఎం బ్యాచ్ కూడా ఇదే అంశాన్ని వైరల్ చేస్తోంది. కల్తీ నెయ్యిపై సిట్ దర్యాప్తు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సాగిన విచారణలో 36 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో 11 మంది టీటీడీ ఉద్యోగులు నిందితులు. వారిని ప్రాసిక్యూట్ చేసేందుకు అనుమతి కూడా వచ్చింది. వీరిలో దాదాపు 20 మందిని అరెస్టు చేశారు. చివరకు టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న అరెస్టు అయ్యారు. షరతులతో కూడిన బెయిల్పై నిన్ననే విడుదలయ్యారు. సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ 2 ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. నెల్లూరు కోర్టులో వారం క్రితం సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన 11 పేజీల లేఖలో కూడా నెయ్యిలో రసాయనాల మిశ్రమం కలిసిందని స్పష్టంగా పేర్కొంది. అంతేకాదు, సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో 38వ పేజీలో ఎన్డీడీబీ నివేదికలోని అంశాలను ప్రస్తావించడమే కాకుండా జంతువుల కొవ్వు కలిసిందని వివరించారు. టెండర్ నిబంధనలను మార్చినప్పటికీ అదేవిధంగా నెయ్యిలో నాణ్యత లేదని 2022లో మైసూరుకు చెందిన సిఎఫ్టిఆర్ఐ సంస్థ ఇచ్చిన నివేదికను ఎందుకు తొక్కిపెట్టారన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అసలు పాల సేకరణ లేని డైరీకి నెయ్యి కాంట్రాక్టు ఇవ్వటం, సుమారు 45 లక్షల కేజీల పామాయిల్ కొనుగోలు చేయటం, కొరియా నుండి మరో రసాయనాన్ని కొనుగోలు చేసి నెయ్యి తయారు చేశారని స్పష్టంగా పేర్కొన్నారు సిట్. టెండర్ నిబంధనలు మార్చినా కల్తీ నెయ్యి వస్తుందని తెలిసినా ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్, ఆ తర్వాత వచ్చిన ధర్మారెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజీలపై చర్యలు తీసుకోవాలని సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కల్తీ జరగకపోతే వీరిపై చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ ఎందుకు లేఖ రాస్తుంది? తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని నిరూపించేందుకు ప్రభుత్వం వద్ద 4 ఆధారాలు ఉన్నాయని, కాదు అని నిరూపించే ఒక్క ఆధారమైనా జగన్ చూపించగలరా అని సవాల్ విసిరారు ఏపీ హోంమంత్రి అనిత. కల్తీ జరగలేదని నీ దగ్గర రిపోర్ట్ ఏమైనా ఉందా? కల్తీ జరిగిందని నేను 4 రిపోర్ట్లు చూపించగలను. ఈరోజు గవర్నమెంట్ పరంగా నేను 4 రిపోర్ట్లు చూపిస్తా. నీ హయాంలో ల్యాబ్ రిపోర్టు, ఎన్డీడీబీ రిపోర్టు, ఎన్డీఆర్ఐ రిపోర్టు, అదేవిధంగా సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు, సిట్ రిపోర్టు, 4 రిపోర్ట్లు నేను చూపిస్తా. కల్తీ జరగలేదు అని చెప్పేదానికి నీ దగ్గర ఏమైనా ఒక్క రిపోర్టు అథెంటికేషన్ గా ఒకటి ఉందేమో చెప్పు. అధికార విపక్షాలు పరస్పర ఆరోపణలతో తిరుమల శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీస్తూ బజారు కీడుస్తున్నారని విమర్శించారు సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ. నెయ్యిలో కల్తీ జరిగిందని తేలడంతో దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోవైపు అందరూ కూడా చాలా పవిత్రం అని చెప్తూనే మీరే బజార్కి ఎక్కి మీరంతా బజార్ పాలు చేశారు. సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. వారు ఆల్రెడీ అంతా కూడా తయారు చేశారు. ఇప్పుడు ఛార్జ్ షీట్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. చట్టపరంగా ఏదైతే అవకాశం ఉందో దాని ప్రకారం దాని యాక్షన్ తీసుకోవాలి. వారు ఎవరు ఇన్వాల్వ్ అయినా, వారు ఎంత పెద్దవారైనా సరే వాళ్ళ పని మీరు యాక్షన్ తీసుకోండి. జగన్ పాలనలో తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నిజం, జంతు అవశేషాలు వాడింది మరింత నిజం, చివరకు బాత్రూంలు క్లీన్ చేసే రసాయనాలు కూడా కలిపి దేవదేవుణ్ణే మోసం చేసింది నిజం. అధికారంలో ఉన్నప్పుడు వెంకన్న భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్న జగన్ అండ్ బ్యాచ్ ఇప్పుడు వ్యవస్థలు ఇచ్చిన నివేదికలను ఏమార్చి ప్రభుత్వంపై ఎదురు దాడి చేస్తోంది. దొంగే దొంగ అన్నట్లు క్లీన్ చిట్ ఇవ్వకున్నా ఇచ్చిందని జగన్ అరవటాన్ని ఏమనాలి? హిందూ మతంపై, హిందూ ఆచార సంప్రదాయాలపై నమ్మకం లేదని పలుమార్లు జగన్ తన చేష్టలతో నిరూపించారు. తిరుమల పరకామణిలో దేవుడు సొత్తు చోరీ చేసిన ఉద్యోగికి వత్తాసు పలికి దొంగిలించిన దానికంటే అధికంగా ఆస్తులు ఇచ్చారు కదా అన్న జగన్, ఇప్పుడు కూడా లడ్డూలో కల్తీ జరిగింది అయితే ఏంటి అని అనొచ్చుగా. ఎందుకంటే నాడు చైర్మన్ గా ఉన్న ఆయన బాబాయ్ సుప్రీంకోర్టు నియమించిన సిబిఐ నేతృత్వంలోని సిట్ తేల్చింది కదా. అవును, నేనే కల్తీ చేయించానని చెప్పేందుకు ధైర్యం చాలట్లేదా జగన్ రెడ్డి అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఎందుకంటే వైసీపీకి హిందువుల ఓట్లు కావాలి. అందుకే దొంగ బుకాయింపులు, రాజకీయం కోసం బేదరుపులు అరుస్తూ విధ్వంసాలు సృష్టించి ఈ ఇష్యూను డైవర్ట్ చేసేలా పరామర్శ యాత్రలకు ప్లాన్ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.